మా ఊరైతే వచ్చాము. ఫంక్షన్ అయితే అయిపోయింది. వెంటనే నేనైతే మాత్రం మా ఫ్రెండ్ ఇంటికొచ్చాను. ఈ ఇల్లయితే మా ఫ్రెండ్‌ది. నేను ఎప్పుడు మా ఊరెళ్ళినా కంపల్సరీ దాని దగ్గరికెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి అప్పుడే ఎళ్తాను. ఎప్పుడూ ఎళ్ళకుండా లేను. ఏమైనా పల్లెటూరు వాతావరణం అంటే ఎక్కువగా మొక్కలైతే మాత్రం ఉంటాయి. ఈ పూల మొక్కలైతే మాత్రం చాలా ఇష్టంగా పెంచిద్ది మా ఫ్రెండు. ఈ మొక్క చూసారా? సోప్ ఉంటది కదా! ఆ సోప్ అయితే కొంచెం అక్కడేసారంట. ఇక అంతే ఇలా మొక్కలాగా వచ్చింది. నేనైతే ఎప్పుడు ఈ సోప్ మొక్కనైతే నేనెప్పుడు చూడలేదు. ఇదేదో వెరైటీగా ఉంది అని చెప్పి దాన్నైతే చూశాను. స్మెల్ అయితే మాత్రం చాలా బావుంది. మొక్కలు గూడా చాలా ఎక్కువే పెట్టింది. ఖాళీ ప్లేస్ ఎక్కువుంటది కదా! పల్లెటూరంటే. అందుకని కొంచెం మొక్కలైతే మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కనకాంబరం చెట్లు మాత్రం ప్రతి ఇంటికి కంపల్సరీ ఉంటాయి. చెట్టు నిండా పూలు చూసారా ఎలా ఉన్నాయో? చాలా బావున్నాయి. నిజంగా ఇంకా ఆ పూలు చూడంగాలనే నాకైతే మాత్రం ఇంకా వెంటనే ఆ ఎండని కూడా చూడకుండా నేనైతే మాత్రం కనకాంబరాలైతే కోసుకున్నాను. ఆ ఎండలోనే కోసుకున్నాను. నాకైతే మాత్రం కనకాంబరాలంటే మాత్రం చాలా ఇష్టం. లేడీస్‌కి పూలంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. నాకు మల్లెపూలు కానీ, కనకాంబరాలు కానీ ఏయైనా సరే పూలంటే మాత్రం చాలా ఇష్టం. ఇక అక్కడికెళ్ళాను అంటే మాత్రం గోరింటాకు, పూలు కంపల్సరీ తెచ్చుకుంటాను. మా ఫ్రెండ్ కూడా నాకు అప్పుడప్పుడు గోరింటాకు ఇట్లా పూలైతే మాత్రం పంపించిద్ది. మొక్కలనేవి వేసవికాలం కన్నా వర్షాకాలం బాగా బతుకుతాయి. కానీ ఈ వేసవికాలంలో కూడా మొక్కలు ఇట్లా నిగనిగలాడితే ఎంత బాగున్నాయంటే నిజంగా మా ఫ్రెండ్ చాలా గ్రేట్.